సగం హ్యాపీనెస్ ఉంటుంది, కొంచెం యూస్ఫుల్గా ఉంటాయి, కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి. వెల్లుల్లిపాయ కూర వండుకుంటారా? వెల్లుల్లిపాయ కూర కూడా వండుతారా? సో చిట్కాలు ఎంతవరకు కరెక్ట్ అని ట్రై చేద్దాము. తెలగపిండి కూర కందిపప్పు వేసి గానుగ నూనె పోసి దాన్ని కలుపుకొని తింటే ఓ మై గాడ్, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది. అదే చిన్న వెల్లుల్లిపాయలు అనుకోండి తొందరగా మగ్గిపోతాయి. कैसा ఇంకా నువ్వు తింటే నేను నీ యొక్క ఎక్స్ప్రెషన్ బట్టి నేను తిందాం. సరే నేనే తింటున్నాను నెక్స్ట్. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు మీ హత్త జాక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు ఈరోజు ఒక మంచి బ్లాగ్ చేయాలని ఐడియా వచ్చింది. చాలా హ్యాపీగా కూడా ఉంది. అది ఏంటి అంటే మనం చాలా షేర్ చేసుకుంటున్నాం, చాలా విషయాలు షేర్ చేసుకుంటున్నాం. ఏ షాపింగ్ చేసాము, ఏ నగలు కొన్నాము, ఎక్కడికి వెళ్ళాము, ఏం తిన్నాము, ఇవన్నీ చాలా షేర్ చేసుకుంటున్నాం. బట్ ఇందులో సగం హ్యాపీనెస్ ఉంటుంది, కొంచెం యూస్ఫుల్గా ఉంటాయి, కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి. ఎస్, ఈరోజు నేను వంట చేయబోతున్నాను. సో వెల్లుల్లిపాయ కూర చాలా 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 మంచి రిజల్ట్స్ ఇస్తుంది పాలిచ్చే తల్లుల కోసం. సో ఈ రోజైతే ఆ వంట చేసేద్దాం. నేను ఒకప్పుడైతే కిలోలు తిన్నాను, ఎన్ని కిలోలు తర్వాత లెక్క పెడతాను. అంతకంటే ముందు నా హెయిర్ కేర్ రొటీన్ని కంప్లీట్ చేసుకుంటాను. నా రెడ్యూస్డ్ హెయిర్ లైన్ అండ్ హెయిర్ థిన్నింగ్ నుండి నేను ఎలా బయటకు వచ్చానో, ఏ మెషర్ తీసుకున్నానో, నా హెయిర్ కేర్ జర్నీని మీ అందరికీ చెప్తాను. సో దాట్ హెయిర్ థిన్నింగ్తో బాధపడే వాళ్ళకి ఒక సొల్యూషన్ దొరకవచ్చు. నేను పర్సనల్గా హెయిర్ థిన్ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను కాబట్టి దీని నుండి బయటపడే మార్గంని చెప్పాలి అనుకుంటున్నాను. దీని రీజన్ ఏదైనా అవ్వచ్చు, ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ అవ్వచ్చు, ఎన్విరాన్మెంట్ చేంజెస్, ముందు నుండి కూడా థిన్ లేదా హెయిర్ వీక్గా ఉండడం, ఈ హెయిర్ పార్టిషనప్పుడు వైడ్గా స్కాల్ప్ కనిపించడం కూడా హెయిర్ థిన్నింగ్కి సిమ్టమ్. ఆల్సో పిల్లో కవర్ పైన హెయిర్ స్ట్రాండ్స్ కనిపించడం, బ్రాడ్ హెడ్ పార్టిషన్, ఇవన్నీ హెయిర్ ఫాల్ అండ్ జుట్టు థిన్ అయ్యే సిమ్టమ్స్. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు నేను కొత్త హెయిర్ గ్రోత్ సొల్యూషన్ కోసం చూశాను. హెయిర్ గ్రోత్ ఒకటే కాకుండా హెయిర్ ఫాల్ని రిడ్యూస్ చేసే సొల్యూషన్ కోసం చూస్తున్నప్పుడు నాకు దొరికిన సొల్యూషన్ మామా ఎర్త్ వాళ్ళ రోస్మెరీ రేంజ్. ఈ రేంజ్లో వచ్చిన ప్రోడక్ట్స్ మామా ఎర్త్ రోస్మెరీ హెయిర్ ఆయిల్, షాంపూ అండ్ కండిషనర్. ఈ రోస్మెరీ రేంజ్ని నేను చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్, చాలా మంది పాపులర్లీ నోన్ హెయిర్ గ్రోత్ ఎక్స్పర్ట్స్ రోస్మెరీని హెయిర్ గ్రోత్ కోసం న్యాచురల్ ఆల్టర్నేటివ్ అని సజెస్ట్ చేస్తున్నారు. అందుకే వీటిని తీసుకున్నాను, ట్రై చేశాను అండ్ రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయి. అందుకే మీకు కూడా చెప్తున్నాను. మామా ఎర్త్ రోస్మెరీ హెయిర్ ఆయిల్లో న్యూ హెయిర్ గ్రోత్ కోసం రోస్మెరీలో ఉండే ప్రాపర్టీస్, ఇవే కాకుండా మంచి ఎఫెక్టివ్ హెయిర్ గ్రోత్ కోసం మెంతుల్లో ఉండే బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మెంతుల్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది. యూజువల్గా ఇండియాలో చాలా ఇళ్లల్లో మెంతుల్ని హెయిర్ రిలేటెడ్ DIYకి యూజ్ చేస్తున్నట్టు మనందరికీ తెలుసు. అండ్ ఈ మామా ఎర్త్ రోస్మెరీ హెయిర్ ఆయిల్ అనేది రోస్మెరీ అండ్ మెంతులు పోటెంట్ కాంబినేషన్తో తయారు చేశారు. మైనాక్సిడిల్ అనేది ఒక వైడ్లీ ప్రిస్క్రైబ్డ్ అండ్ న్యూ హెయిర్ గ్రోత్కి నోన్ మెడిసిన్. అయితే ఆ ఇంగ్రీడియంట్ కంటే కూడా రోస్మెరీ హెయిర్ ఆయిల్లో చాలా మల్టిపుల్ ఎఫెక్ట్స్ అండ్ సేఫ్ అని రీసెర్చెస్లో చెప్పారు. ఇంకా ఈ ఆయిల్లో కర్రీ లీవ్స్ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాంగ్ విత్ దెమ్ అమినో యాసిడ్స్, ప్రోటీన్ ఉండడం వల్ల హెయిర్ ఫాలికల్స్ అనేవి స్ట్రెంగ్తెన్ అవుతాయి అన్నమాట. ఈ ఆయిల్లో ఉండే ఇంకో ఇంగ్రీడియంట్ బ్రింగ్రాజ్. ఇది మీరు చాలా హెయిర్ ఆయిల్ ఇంగ్రీడియంట్స్లో వినే ఉంటారు. బ్రింగ్రాజ్ హెయిర్ ఫాల్ని ప్రివెంట్ చేసి హెయిర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అన్ని మామా ఎర్త్ ప్రోడక్ట్స్ లాగా ఈ ఆయిల్ కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ 100% న్యాచురల్. ఫైనల్లీ చెప్పొచ్చేది ఏంటంటే ఈ హెయిర్ ఆయిల్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేసి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది అండ్ దాంతోపాటు హెయిర్ని స్ట్రెంగ్తెన్ కూడా చేస్తుంది. ఆల్సో
న్యూ హెయిర్ గ్రోత్ని సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకుని చూపిస్తాను. మామాఎర్త్ రోస్మెరీ హెయిర్ ఆయిల్ బాటిల్ని చూస్తే ఒక బ్యూటిఫుల్ లావెండర్ కలర్లో వస్తుంది. అండ్ ఈజీ అప్లికేషన్ కోసం కోంబ్ అప్లికేటర్ కూడా ఉంది. ఈ కోంబ్ అప్లికేటర్ని యూజ్ చేసి హెయిర్ ఆయిల్ని అలాంగ్ స్కాల్ప్ లైన్ ఇలా అప్లై చేయాలి. స్కాల్ప్ లైన్లో మాత్రమే కాకుండా జుట్టు పల్చగా ఉన్న దగ్గర అండ్ రిసీడింగ్ హెయిర్ లైన్ త్రూ అవుట్ ఫింగర్ టిప్స్తో మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల స్కాల్ప్ కూడా స్టిమ్యులేట్ అవుతుంది. ఈ ఆయిల్ నాన్ స్టిక్కీగా అండ్ లైట్ వెయిట్గా ఉండడం వల్ల అప్లై చేసుకోవడం కూడా ఈజీ. ఈ ఆయిల్ రెగ్యులర్ అప్లికేషన్ వల్ల న్యూ హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవుతుంది. జుట్టు కూడా థిక్గా అండ్ వాల్యూమ్తో కనిపిస్తుంది. నాకైతే దీని రిజల్ట్ చాలా బాగా నచ్చింది. అండ్ నాకు ఇక్కడ చూస్తే బేబీ హెయిర్ గ్రోత్ కూడా రావడం స్టార్ట్ అయింది. ఇది న్యూ హెయిర్ గ్రోత్కి ఇండికేషన్. ఈ ఆయిల్ యూస్ చేసిన తర్వాత మీరే అంటారు, ఇంత జుట్టా నుండి ఇంత జుట్టా అని. అండ్ ఆ రిజల్ట్స్ని కూడా మీరు విజిబుల్గా చూడొచ్చు. స్టార్టింగ్లో చెప్పినట్టు నేను నా హెయిర్ కేర్ రొటీన్లో యూజ్ చేస్తున్న షాంపూ మామాఎర్త్ రోస్మెరీ షాంపూ. దీంట్లో ఉండే రోస్మెరీ ఆయిల్లోలానే హెయిర్ ఫాలికల్స్ వరకు వెళ్ళి డస్ట్ అండ్ డాండ్రఫ్ని క్లియర్ చేస్తుంది. సో దాట్ హెయిర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇంకా హెయిర్ని నారిష్ కూడా చేస్తుంది. ఈ షాంపూలో ఉండే ఇంకో ఇంగ్రీడియంట్ మెంతులు. మెంతుల్లో ఉండే ప్రోటీన్స్, అమినో యాసిడ్స్ అండ్ వైటల్ న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల హెయిర్ రూట్స్ నుండి స్ట్రెంగ్తన్ అవుతుంది. అండ్ యాజ్ యూజువల్గా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఆఫ్టర్ షాంపూ ఈజ్ కండిషనర్ అప్లికేషన్. కండిషనర్లో షాంపూలో ఉండే రోస్మెరీ అండ్ మెంతులు ఇంగ్రీడియంట్స్గా ఉన్నాయి అండ్ సేమ్ బెనిఫిట్స్. అడిషనల్గా కండిషనర్లో కోకోనట్ ఆయిల్ అండ్ ఆల్మండ్ ఆయిల్ ఉంటాయి. ఈ కండిషనర్లో కోకోనట్ ఆయిల్ హెయిర్ స్ట్రాండ్స్ని నారిష్ చేసి డ్రై అండ్ డ్యామేజ్డ్ హెయిర్ని రిపేర్ చేస్తుంది. ఆల్మండ్ ఆయిల్లో ప్లెంటీ ఆఫ్ ఎమోలియన్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల హెయిర్ని కండిషన్డ్గా ఉంచడంతో పాటు హెయిర్లో స్ప్లిట్ ఎండ్స్ అండ్ బ్రేకేజ్ కాకుండా చూసుకుంటుంది. వావ్, ఇంత యూస్ఫుల్ హెయిర్ కేర్ రేంజ్ని మీరు కూడా తీసుకుని హెయిర్ని కాపాడుకోవాల్సిందే. ఓవరాల్గా రోస్మెరీ షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేయడం వల్ల 94% స్ట్రాంగర్ హెయిర్, అప్ టు 93% లెస్ హెయిర్ ఫాల్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ రెండు ప్రోడక్ట్స్ కూడా హెయిర్ని జెంటల్గా క్లెన్స్ చేస్తుంది అండ్ రెండు కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్. సో మీరు కూడా ఈ ప్రోడక్ట్స్ వాడండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్లో క్లిక్ చేసి డూ చెక్అవుట్ ది ప్రోడక్ట్స్. మామాఎర్త్ వెబ్సైట్లో ఇంకా వాళ్ళ యాప్లో నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు 20% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ మామాఎర్త్ సైట్ అండ్ యాప్లో మాత్రమే అప్లికబుల్. మామాఎర్త్ ప్రోడక్ట్స్ అంటేనే గుడ్నెస్ ఇన్సైట్. ఆ గుడ్నెస్ అనేది ఓన్లీ ప్రోడక్ట్స్లోనే కాదు, దీని వాల్యూస్లో కూడా ఉంటుంది. వాల్యూస్ మామాఎర్త్ స్టాండ్స్ ఫర్. అందులో ఒకటి ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్. మీరు ఎప్పుడు మామాఎర్త్ నుండి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా వాళ్ళు ఆ ఆర్డర్ని ఒక ప్లాంట్కి లింక్ చేస్తారు అండ్ ఆ ప్లాంట్ డీటెయిల్స్ మీకు వెబ్సైట్కి వెళ్ళి మీ ఆర్డర్ ఐడితో ట్రాక్ చేసుకోవచ్చు. యాజ్ అ పార్ట్ ఆఫ్ ది ఇనిషియేటివ్ 2025 వరకు 1 మిలియన్ చెట్లు నాటడం అనేది వాళ్ళ టార్గెట్. ఇంకో గుడ్నెస్ ఏంటో తెలుసా? మీ అందరికీ తెలుసు, మామాఎర్త్ ప్రోడక్ట్స్ అమెజాన్, నైకా ఇంకా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి అని. కానీ ఇప్పుడు వీళ్ళ ప్రోడక్ట్స్ మీ నియర్ బై స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి. మీకు నియర్ బైలో ఉండే మామాఎర్త్ స్టోర్ ఎక్కడ ఉందో నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా షాప్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ని నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇది నా హెయిర్ కేర్ రొటీన్. కొంచెం సేపు ఆగి షాంపూ చేసి తర్వాత కండిషనర్తో హ్యాపీగా హెయిర్ని స్మూత్గా స్టైల్గా చేసుకుంటారు. వెంటనే మనం అనుకున్నాం కదా, బాలింతలకి భలే వంట అండి, అది సూపర్గా ఉంటుంది. వెల్లుల్లిపాయ కూర అది చేసేద్దాం. ఈలోపు జాకీ గారు కూడా వస్తారు, జాకీ గారిని కూడా వాడేద్దాం. ఓకేనా మాము? నేను ఇందాక వీడియో స్టార్ట్ చేశాను, నా హెయిర్ కేర్ చేసుకున్నాను. సూపర్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు స్పెషల్ మామాఎర్త్ హెయిర్ ఆయిల్, షాంపూ కండిషనర్ అంతా చేసి సాఫ్ట్గా స్మూత్గా అలా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి నేను అక్కడ చాలా రోజుల నుంచి చెప్పాను కదా, మొన్న కూడా మనం ఒకసారి వెల్లుల్లిపాయ కూర వండుకున్నామా. సో అప్పటి నుంచి అనిపించింది ఎలా అయినా సరే మన యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా ఈ వంట చూపించాలి. చాలా మందికి నేను షూటింగ్ పెట్టించావా, వాళ్ళు వెల్లుల్లిపాయ కూర వండుకుంటారా, వెల్లుల్లిపాయ కూర కూడా వండుతారా అని ఇన్ని ప్రశ్నలు వేశారు. అందరికీ కొంచెం కొంచెం షేర్ వావ్ భలే ఉంది అన్నారు. అప్పుడు అనిపించింది నాకు ఎలా అయినా సరే మనం ఒక వీడియో చేసి మన ఫ్యామిలీ కూడా చూపించాలి అని. అంటే అది ఎంత స్పెషల్, దానికి చాలా ఉన్నాయి దాంట్లో స్పెషల్స్. కొంతమంది యాక్చువల్గా ఇది క్యాన్సర్కి
ఎక్కువ వెల్లుల్లిపాయలు తినటం వల్ల యాక్చువల్లీ నాకు షూటింగ్లో 2-3 పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే వేడి అన్నంలో మధ్యలో 2 వెల్లుల్లిపాయ రొబ్బలు పెట్టుకుని ముద్ద చేసుకుని తినేవారు. ఎందుకంటే హార్ట్కి మంచిదంట, కొలెస్ట్రాల్. నువ్వు మాట అంటే గుర్తొచ్చింది మన జై బాలయ్య. జై బాలయ్య బాలయ్య బాబు కూడా, ఆయన కూడా డైలీ అన్నం ఇంత బాక్స్ లో ఇలా 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 గుచ్చి గుచ్చి వచ్చేవారు అనమాట ఆయనకి ఫుడ్ లంచ్ లో. చూస్తే అప్పుడంటే మనం సినిమాలు చేసినప్పుడు ఇవి చేశాను, భైరద్వీపం అప్పటికి మనం అసలు జస్ట్ బాగున్నప్పుడు, అప్పుడు కాదు. తర్వాత చెల్లి ఒక సినిమా చేసిందా, రవళి ఒక సినిమా చేసింది, తర్వాత నేను ఒకటి వైఎస్ చౌదరి గారు సినిమా ఒకటి చేశాను. సో చేసినప్పుడు అప్పుడు లంచ్ లో బాక్స్ అందరూ కలిసి తింటాం, అది గొప్ప విషయం. మా వెల్లుల్లిపాయ కూరకి రైస్ రెడీ చేసుకున్నాం. ఈ రైస్ పెట్టుకుని ఆ వెల్లుల్లిపాయ కూర వేసుకు తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అందుకనే రైస్ కూడా పెట్టేసాం, అది రెడీ అవుతుంది. అన్నం వాసన మాత్రం భలే అవుతుందప్ప. నాకు గంజి తాగాలనుంది మాము, అన్నం వంచి గంజి తాగాలనుంది. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒకరోజు చేద్దాం. చిన్నప్పుడు మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే మార్నింగ్ గంజిలో అన్నం వేసి ఉల్లిపాయ వేసి మాగాయ ముక్క వేసి ఇచ్చేవాళ్ళు ఒక్కొక్కసారి. అప్పుడేమో ఏంటో అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ టేస్ట్. సో బాలయ్య బాబు గారు కూడా ఏంటి, మధ్యాహ్నం లంచ్లో అన్నీ వచ్చాయి తెలుసా, చాలా మంచిదంట వేడి అన్నంలో. అప్పటి నుంచి తెలుసు, అన్నీ తెలుసు, చూస్తాము కానీ ఫాలో అవ్వం. అది ఏంటో నాకు ఇప్పటివరకు చూడగానే మనం కూడా ఇలాగ చేసి, అదేదో పెద్ద పనిలాగా ఏమీ పని లేదు, వెల్లుల్లిపాయ ఉంటుంది, అన్నం తినొచ్చు. అక్కడ ఎక్కడ మిస్ అయిందంటే మన డైటింగ్లో మిస్ అయింది మాము. అన్నం తినము, అది తినము, ఇది డైటింగ్లు చేస్తాం కదా, అన్నం తినని డైటింగ్లో, అందుకని అది మిస్ అయింది అనమాట. తర్వాత కొంతకాలం తమలపాకులో 2 వెల్లుల్లిపాయలు పెట్టుకొని, కరోనా కోవిడ్ టైంలో కొంచెం తేనె వేసుకొని తింటే చాలా మంచిది అన్నారు, అప్పుడు చేసాం కొన్ని రోజులు. అంతేగాని కంటిన్యూగా ఏం చేయలేదు. బట్ కంటిన్యూగా నేను చేసింది మాత్రం ఆఫ్టర్ మై డెలివరీ, 2 డెలివరీస్కి కంటిన్యూస్గా ఆల్మోస్ట్ ఎన్ని మంత్స్ తిని ఉంటాను మాము వెల్లుల్లిపాయలు? ఎన్ని కేజీలు తింటాను? చాలా కేజీలు తిన్నాను, చాలా కేజీలు. ఎందుకంటే బాలింతలకి మంచిది. అదే అందుకే చెప్పాను. నేను కూడా చెప్పింది ఏంటంటే బాలింతలకి భలే కూర. అదే చెప్పాను అన్నమాట, చాలా స్పెషల్. ఆఫ్ చేసా కూడా ప్రెజర్ వస్తుంది, అది చూసావా. సో అందుకని నేను ఎన్నో కేజీలు తింటాను అనమాట ఆఫ్టర్ మై డెలివరీ, ఎవ్రీ డే. సో దాని బెనిఫిట్స్ అసలు ఏంటనేది మళ్ళీ మాట్లాడుకుందాం. ఉపయోగాలు మాత్రం జాగీ గారు చెప్తారు. బోలియే క్యా ఉపయోగాలు? మొత్తం కొలెస్ట్రాల్ కొంతమంది అంటే ఏజ్ అయిపోతుంటే ఇది తింటే మంచిదంట. ఎప్పుడు ఎంగగా ఉండొచ్చు, అంట. అంటే నేను చదివాను చాలా చోట్ల, ఎంగగా ఉండొచ్చు, ఇది చాలా మంచిది. సో మై సీక్రెట్ అదే. అప్పుడు తిన్న వెల్లుల్లిపాయ ఇప్పుడు బాగా పనిచేస్తుంది. సో అది తర్వాత యాంటీ క్యాన్సర్ కొంది, హార్ట్కి చాలా మంచిది. అవును, ఇవన్నీ ఉన్నాయి. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. సో క్యాన్సర్ సెల్స్ని చంపేసేంత శక్తి మన వెల్లుల్లిపాయలకు ఉంది అనమాట. సో ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారంట. ఆ ఉల్లి ఇదే వెల్లుల్లి. సో అమ్మ లాంటిది అనమాట మన ఆరోగ్యానికి. సో ఈరోజు మన డెలివరీస్ అయిన తర్వాత ఎలా తిన్నాను ఏంటనేది మనం మాట్లాడుకున్నా. ముందైతే నేను ఉల్లిపాయలు కట్ చేస్తాను. వెల్లుల్లిపాయలు అప్పుడు మనం అది కట్ చేస్తుండు. ఇప్పుడు ఇది ప్రాసెస్ ఉంది కదా, ప్రాసెస్ చేయనా? ప్రాసెస్ చేయి. ఇప్పుడు పని చేస్తాను అయితే నీకు హెల్ప్ చేస్తా. ఇది కొంచెం సేపు వేసి దీన్ని ఇక్కడ వేసి పెడతాను నీళ్ళల్లో. ఓకే, అవి మొత్తంగానే వేసి పెట్టచ్చేమో. అలా ఫుల్గా వేసేనా? ఇలా వేసి పెడతాం. ఓకేనా? ఇది వేసాను. పచ్చి మిరపకాయలు కూడా వేస్తున్నాను. కొంచెంసేపు చక్కగా కడిగి నీట్గా, మా ఫ్రిడ్జ్లో ఉన్న పచ్చిమిరపకాయలు అనమాట. ఇదిగో 3 ఉల్లిపాయలు. యాక్చువల్లీ ఇది ఒక 2 కూర అయితే బాగా సరిపోతుంది. ఒక బాలింతకైతే చక్క తల్లి జస్ట్ ఇప్పుడే, బాలింత అంటే తెలుసు కదా, అప్పుడే బేబీకి జన్మనిచ్చిన తల్లి అనమాట, బిడ్డకి జన్మనిచ్చిన తల్లికి చక్క 3 ఉల్లిపాయలు, అన్ని వెల్లుల్లిపాయలు వేసి కొంచెం ఉప్పు కారం పసుపు అలా పట్టించి
ఫ్రై చేసి ఇస్తే అద్భుతంగా ఉంటుంది. ఈలోపు మనం ఇది చేద్దాం. ఇదేంటి తెలుసా మాము, మనం ఈ మధ్య ఎక్కువ వీడియోస్ చూస్తున్నాం కదా, ఏ చిట్కాలు అన్నారు, నేను చూశాను. సో ఈ చిట్కాలు ఎంతవరకు కరెక్ట్ అని ట్రై చేద్దాము. ఎప్పుడో ఒక్కసారి ట్రై చేశాను, స్టీల్ డబ్బాలు వేసి, గాజు డబ్బాలు వేసి. ప్రాసెస్ చాలా ఉన్నాయి. కొంచెం పిండి నూనె కొంచెం పోసి, అది ఆవకాయ పచ్చడికి అలా చేసి దాన్ని ఆరబెట్టి తర్వాత అది ఎండబెట్టి రబ్ చేస్తే వచ్చేస్తుంది. అది ప్రాసెస్ వేరే. ఇది కూడా మనం ఏంటంటే హడావిడిగా ఇప్పుడు దీన్ని ఆరబెట్టి ఎండబెట్టి ఇప్పుడు కూర అనుకున్నాం కాబట్టి ఫ్రెష్ గానే మనం వండుకోవాలి, ఎండబెట్టి ఆరబెట్టి చేసుకోకూడదు. సో ఫ్రెష్ వెల్లుల్లిపాయలు, నేనైతే ఇంకా వీడియోస్ చాలా చూసాను, ఆ వీడియోస్ అయితే ఇంకా బాగుంటాయి. ఏంటో తెలుసా? ఏంటవి చెప్పి. జస్ట్ ఇలా ఉంటుంది కదా, చూపిస్తాను. నెక్స్ట్ ఫ్రెష్ వెల్లుల్లిపాయ ఇది ఉంది కదా, దీన్ని ఏం చేసుకో, ఇలా అంటున్నారు, ఇట్టా అని ఇలా అంటున్నారు, కానీ మనకు రావట్లేదు అది. చూడండి, ఇలా ప్రెస్ చేసి ఇలా అని ఇలా అంటున్నారు, కానీ ఇది ఓపెన్ అవుతుంది, కానీ వచ్చేస్తుంది మామూ, వచ్చేస్తుంది. అదిగో, యా గాట్ ఇట్. సూపర్. మొన్న ఎప్పుడు చూసాను చిట్కా, అబ్బాయి మనకేం కాదులే, అన్నీ మనకి రావేమో అనుకున్నాను. ఇదిగో అంటే వచ్చేస్తుంది చూడు, ట్రై చేస్తాను. నువ్వు నీ ప్రాసెస్ వచ్చి, నా ప్రాసెస్ నేను చేస్తాను. నా ప్రాసెస్ వచ్చి దీన్ని ఒకసారి ఇందులో వేసేసి వస్తుంది. నువ్వు చేసి నీ ప్రాసెస్. నేను దీన్ని హత్య చేస్తున్నాను. అలా అంతా వేసి డబ్బాలో వేసి చాలు. చేసి కొట్టి నూనె రాదు కదా, కొంచెం రావట్లేదు అంటే దీన్ని ప్రాసెస్ ఉంది. చూద్దాం ఒకసారి, మన ప్రయత్నం మనం చేసాం. దీంట్లో వేసేసి ఏం చేస్తానంటే ఒలుద్దాం. ఇలా మన స్టైల్లో, మన నాటు స్టైల్లో మనం ఒలుచుకొని కబుర్లు చెప్పుకుంటూ ఇలా చేసుకుంటే అది బాగుంటుంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. అమ్మయ్యా, అమ్మా ఇదిగో అయిపోయింది. అని చుక్కూడ నీట్గా పెట్టేసా పక్కకి. ఇది విషయం. మనకి వెల్లుల్లిపాయలు రెడీ. బాగున్నాయి కదా, సూపర్. ఐ లవ్ దిస్ వెల్లుల్లిపాయ మాము. లావుగా ఉన్నాయి కదా, లావుగా ఉన్నాయి అంటే నాకు ఇష్టం అని పెద్ద పెద్ద. సో ఇలా బాగుంటుందని తీసుకున్నాను. యూజువల్గా మనకి మామూలు వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వలవడానికి కష్టం కదా, వీటిలో చాలా టైం పడుతుందేమో అని చెప్పి సో ఇది ప్రిఫర్ చేశాను. మామూలు న్యాచురల్గా అయితే ఖాళీగా ఉన్నప్పుడు చిన్న వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టేసుకుంటాము, ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో కూడా పెట్టేస్తాము. సో అలా అనమాట. వెల్లుల్లిపాయలు ఇందులో వేసి ఒక్కసారి కడిగి నీట్గా కట్ చేద్దాం. సరిపోతాయేమో, సరిపోతాయేమో. అది అటు తాలింపులోకి దాంట్లో పనికొస్తే ఇది తీసేస్తాను. అంతే. ఇదిగో ఇలా చిన్న సైజు వెల్లుల్లిపాయలు అయితే ఇంకా బాగుంటాయి, కానీ నాకు ఇష్టం కాబట్టి బాగుంటుంది కాబట్టి ఈజీగా కాబట్టి అలా చేశాను అన్నమాట. సో ఇది తుక్కు, వెల్లుల్లిపాయ తుక్కుకి మధ్య మీరు గమనిస్తే కనుక ఇది ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను నేను. హెయిర్కి న్యాచురల్గా గ్రే హెయిర్ కవరేజ్ కోసం ఇది చాలా పని చేస్తుందంట. నేనైతే ట్రై చేయలేదు, చూశాక ఇన్స్పైరింగ్ అనిపించింది. సో మీ అందరితో కూడా ఒకరోజు షేర్ చేయాలనుకుంటున్నాను దీని ప్రొసీజర్ ఏంటని. అందుకే ఇప్పుడు ఏం చేస్తానంటే మామ, నువ్వు తిట్టనంటే ఒక మాట చెప్తా. తిట్టను అంటే ప్రామిస్ చెప్పి దాయాలనుకుంటున్నావు ఏంటి? అన్నీ దాస్తానని తిడతారు, నాకేమో ఎప్పుడే అవసరం వస్తుందో తెలియదని ఒక కంగారు. సో అందుకోసం అనమాట ఇది నీట్గా ఇవి ఉన్నాయి కదా వెల్లుల్లిపాయ రెబ్బలు, ఇవన్నీ కట్టి పెడతాను. దీన్నంట డీప్గా ఫ్రై చేసుకొని చక్క బాగా కలర్ మారిపోయాక దాన్ని ఏదో చెయ్యాలంట, అది చేద్దాం ఒకరోజు తప్పకుండా. ఎందుకంటే గ్రే హెయిర్ అనేది ఏజ్తో సంబంధం లేకుండా వస్తుంది చిన్న పిల్లల దగ్గర నుంచి. సో చిన్నపిల్లలకి హెయిర్ కలర్స్ అలవాటు చేసామనుకోండి ప్రాబ్లం అవుతుంది కదా. అందుకని ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ ట్రై చేద్దాము. నేను ట్రై చేసి మీకు చెప్తాను, ఓకేనా? ఇప్పుడైతే దీన్ని సేవ్ చేసి పెడతాను. కానీ చేయనివ్వరండి, నా కబుర్లు చెప్పు అంటున్నారు. నేను కబుర్లు చెప్తే మా ఆయన వింటారా?
వింటారట, చూద్దాం. ఓకే. సో వెల్లుల్లిపాయ కూర నేను చాలా కేజీలు తిన్నాను అనమాట. కేజీలే. రోజుకి ఇంత వెల్లుల్లిపాయ కూర తినేదాన్ని. ఇంత వెల్లుల్లిపాయ కూర అంటే ఇన్ని వెల్లుల్లిపాయలు వేస్తే కానీ ఇంత కూర మగ్గదు కదా, బాగానే వస్తుంది. ఉల్లిపాయతో బాగా వస్తుంది. సో ఎవ్రీ డే లంచ్లో నాకు వెల్లుల్లిపాయ కూర మస్ట్. వెల్లుల్లిపాయ కూర కాకుండా ఇంకా తెలగపిండి కూర. తెలగపిండి కూడా చాలా మంచిది పిల్లలకి, పాలు పట్టే తల్లులకి. తెలగపిండి కూర కందిపప్పు వేసి గానుగ నూనె పోసి దాన్ని కలుపుకొని తింటే ఓ మై గాడ్, నాకైతే ఇప్పుడు నోట్లో లాలాజలం పడుతుంది. చాలా బాగుంటుంది. సో మా అమ్మ ఫస్ట్ డెలివరీకి నేను చెన్నైలో ఉండేదాన్ని. అప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు బాగా చేసి పెట్టేవాళ్ళం. ఎవ్రీడే లంచ్ మాత్రం ఇది తెలగపిండి కూర మస్ట్గా ఉండేది. ఇంకేదైనా బెండకాయ వేపుడు ఇంకెప్పుడన్నా, బట్ ఈ రెండైతే ఎప్పుడు. తెలగపిండి కూర 2 రోజులకు ఒకసారి, వెల్లుల్లిపాయ కూర అయితే డైలీ ఉండేది. సో అలా తినేదాన్ని అనమాట. తర్వాత ఏం చేశారు, 3 నెలలే కదా అక్కడ పుట్టింట్లో ఉంచుకుంటారు. తర్వాత చల్ 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 అంటారు. ఆ చెల్ అన్నప్పుడు మా జాకీ గారికి మా మమ్మీ చెప్పారనమాట, ఇలా వెల్లుల్లిపాయ కూర వండి పెడితే మంచిదని. ఇంకా తర్వాత మా ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఆ వెల్లుల్లిపాయ కూర స్టైల్ని. సో ఇంట్లో కూడా మా ఆయన చక్కగా డైలీ వెల్లుల్లిపాయ కూర వండి పెట్టేవాళ్ళు నాకు 3వ నెల తర్వాత. అలా ఒక 5 నెలల వరకు తినేదాన్ని. తిన్న తర్వాత ఇందులో గొప్ప విషయం చెప్పాలి, వెల్లుల్లిపాయ డైలీ తినేదాన్ని కదా, డైలీ ఇంత కూర తినేదాన్ని. సో తినగా ఏమైందంటే తర్వాత యూ వోంట్ బిలీవ్, చూడడానికి చెప్పడానికి ఆక్వర్డ్గా అనిపించవచ్చు, చెప్తే నువ్వు చెప్పు నేనే చెప్పనా, నేనే చెప్తా, వాళ్ళు చెప్తే బాగోదు నేనే చెప్తా. ఎలా ఉండేదంటే మనకి స్వెట్ అవ్వడం అనేది చాలా కామన్ థింగ్ కదా, స్వెట్ అనేది చాలా కామన్ థింగ్. బట్ ఆ స్వెట్ కూడా వెల్లుల్లిపాయ వాసన వచ్చేది. చూసుకోండి, నేచర్ అంటే ఏదైతే బాడీలో ఎక్కువ ఉందో ఆ టైంకి అదే స్మెల్ వచ్చేది అనమాట. నా బాడీ స్వెట్ అయితే వెల్లుల్లిపాయ స్మెల్ వచ్చేది. సో ఆ తర్వాత అప్పుడు మానేసేదాన్ని అనమాట. 5వ నెల 4వ నెల 5వ నెల వరకు బాగా తినేదాన్ని. ఒక 50 కేజీలు తింటానేమో వెల్లుల్లిపాయ. అన్ని తినుండదా, రోజుకి 100 గ్రాములు మినిమం తింటా కదా మాము. 10 రోజులకి కేజీ కదా మాము. అవును, అంటే మధ్య మధ్యలో తెలగపిండి ఇవన్నీ వెళ్ళేవాళ్ళం కదా, కానీ వెల్లుల్లిపాయ కూర కామన్గా ఉండేది ఆల్మోస్ట్. సో నెలలో ఒక 20 రోజులు తిన్నా కూడా 2 కేజీలు, 5 రోజులు 10 కేజీలు తిన్నదాన్ని. సరే 5 రోజులు 10 కేజీలు, 10 కేజీలు ఇంటూ 2 డెలివరీస్. సో 20 కేజీస్ మినిమంగా నేను వెల్లుల్లిపాయలు తిన్నాను కదా. అందుకనే హెల్తీగా ఉండాలి. సో పిల్లలకి చాలా మంచిది, తల్లికి చాలా మంచిది అనమాట. సో అలాగా అయ్యేది. ఓకే, వెల్లుల్లిపాయ కటింగ్ అయిపోయింది మాము. అందుకని దీన్ని మొత్తం ఓకే చక్కగా పెట్టేసుకోవచ్చు. ఓకే, ఆనియన్ ఇచ్చే. ఆనియన్ ఒక చేతి మీద వెళ్దాం, ఇంకెందుకు నీ చేత్తో ఇంకా. సో టేస్ట్ క్రెడిట్ నాకు వచ్చేస్తుందని అలా ఇంకా ఇద్దరం కలిపే చేస్తాంగా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు బెదురేమున్నది. బెదురంటే భయం లేదనమాట. ఇద్దరు కలిసి పని చేసుకున్నాం అనుకో మాము, హ్యాపీగా ఉంటుంది అనమాట. సో చూడండి, ఇన్ని వెల్లుల్లిపాయలకి ఒక 3 ఉల్లిపాయలు బాగుంటుంది, కూర బాగా వస్తుంది అనమాట. ఇంకొక ఉల్లిపాయ వేసుకోవచ్చు ఇంట్లో. సార్ 4 తినాలనుకోండి అలా. సో పచ్చిమిరపకాయలు వేసేస్తున్నా. మేము ఉల్లిపాయలు కట్ చేసే పని లేకుండా చాలా. చూసారా, 4 సార్లు రాగేసరికి ఎలా వచ్చిందో చూపిస్తారండి. లైఫ్ ఎంత ఈజీ అయిపోయిందో అదిగో. చూసా మాము, చాలు కదా, చాలు. అవి కూడా ఇంకో ఆనియన్ కావాలా? బెటరు వేద్దామా? ఓకే, ఇందులో పోసే. మాము, సో వెల్లుల్లిపాయ కూరకైతే అన్నీ రెడీ చేసేసాము. మెయిన్ ఇంగ్రీడియంట్, మెయిన్ హీరో వెల్లుల్లిపాయ, హీరోయిన్ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, కారం, కొంచెం మెంతి పొడి. ఇది వెరీ కామన్ ఇన్ ఎవ్రీ కర్రీ అనమాట. కొంచెం కర్రీ లీవ్స్, కరివేపాకు, కొత్తిమీర.
ఇంతే ఈ వంటకు కావాల్సింది, ఇంతకు మించి ఏం లేదు. ఆయిల్ అయితే మస్ట్ ప్రతి వంటకి, మన వాడకాన్ని బట్టి అనమాట. ఓకే, ముందుగా పొయ్యి వెలిగించాలి, ఆల్రెడీ వెలిగించేసాను ఎందుకంటే తడి ఉన్నది, తడి ఆరడానికి. సో కొంచెం వెలిగించి పెట్టేసాను ఆల్రెడీ, పొయ్యి మీద కడాయి పెట్టేసాను. చూడ ఇలా వేడెక్కింది, కొంచెం నూనె పోయినా నేనే పోయి ఆపేస్తావా? ఆపేసి చాలు. సో ఆయిల్ ఫస్ట్ వేసుకున్నాం, ఒక చిటికెడు మెంతుపొడి, చిటికెడు మెంతుపొడి వేస్తా. అది జల్లు జల్లుతా. సి ఇలా చిటికెడు వేడి వేడి నూనెలో ఫస్ట్ చాలు, కొంచెం వేసుకోవచ్చు అంతే, చిటికెడు అనమాట. అయిపోయింది. కొంచెం కాగిన తర్వాత ఇందులో మెయిన్ ఏంటంటే తాలింపు దినుసులు ఏం వేసుకోకండి ప్లీజ్. అంటే వేపుడు కూర అనగానే కొంచెం తాలింపులు వేసుకోవడం అలా ఇలా ఉంటుంది. యాక్చువల్లీ దీన్ని మనం చెప్పాలంటే కోడిగుడ్డు కూర వండుకుంటాం కదా, కోడిగుడ్డు వేపుడు చేసుకుని కోడిగుడ్డు వేపుడు మనం మెంతు పొడి వేయం, లేదు ప్రతి కూరలో వేస్తామా కొంచెం. చూసారా మా ఆయనకి నేనే వంట నేర్పాను, నేను ఆయన మర్చిపోతారు, అందుకే ఇలా డబ్బాలో పెట్టి మెంతు పొడి అనేది పులుసు కూరలో వేస్తాను ఎక్కువ. మెంతులు కొంచెం వేసుకోవచ్చు, పులుసు కూర తాలింపులు వేసుకోవచ్చు, బట్ ప్రతి కూరలోనూ మెంతులు వేయడం వల్ల ఏంటంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మెంతుది అది మాడిపోతుంది. మా శ్రీకాంత్ భయపడ్డారు. ఇది వంటలో ఇంట్రెస్టింగ్ థింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మనం వెయ్యగానే వస్తే చూసారా ఒక సౌండ్, తాలింపు స్మెల్ సుర్రనే, అది ఇంపార్టెంట్ అనమాట. కొంచెంగా పసుపు వేస్తున్నా, కొంచెం పసుపు. తొందరగా వేగాలి అంటే ఉప్పు వేయాలి, కొంచెం ఉప్పు ఊరికే, ఎందుకంటే ఈ మాయిశ్చర్ పోకుండా ఉండడం కోసమని కొంచెం సాల్ట్, తర్వాత కొంచెం వేసుకోవచ్చు. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను, ఇది మనం చెప్పేది పసిపిల్లల కోసం కాదా, పసిపిల్లల తల్లుల కోసం, బాలింతల కోసం. పసుపు వేసినప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి కొంచెం ఆ ఎల్లో ఎక్కుతూ ఉంటుంది తెలుసా, అందుకనే బాలింత కూరలో మాత్రం తక్కువ పసుపు వేసుకోవాలి. ఆరోగ్యానికి మంచిది కాబట్టి వేసుకోవచ్చు, బట్ వెరీ లిటిల్. ఓకే, యాక్చువల్గా మనం కరివేపాకు ముందు వేయాలి, వేసుకోవచ్చు, ఇప్పుడు వేసుకోవచ్చు. ఈ మధ్య వంటల్లో నేను చూసేది ఏంటంటే వేగితే అది పోద్ది. సో ఈ స్మెల్ కనుక అన్నిటికీ పట్టాలి అంటే కొంచెం కూర స్టార్ట్ అయ్యాక వేసుకుంటే ఇంకా చాలా బాగుంటది అనమాట. ఎందుకంటే ఇది వేపుడు కూర కదా ఎలాగో. సో ఈ ఫ్లేవర్ అంతా కూడా ఉల్లిపాయలకి కలిసిపోయి బాగా ఫ్రెష్ గా ఉంటుంది. అప్పుడు బాలింత కూర అప్పుడు కూడా వేసేవారా కరివేపాకు? కరివేపాకు కామన్. ఓకే ఓకే. అప్పుడు వేసేవాళ్ళు అంటే డైలీ మార్కెట్కి వెళ్ళి మన ఇంట్లో చెట్టు ఉండదు, ఉంటే వేస్తారు. వేపుడు కూరలో వేసుకోవచ్చు, ఓకే, ఆరోగ్యానికి మంచిది కాబట్టి మనం వేసాము. ఓకే, బాగుంటుంది. ఆనియన్ కొంచెం, కరివేపాకు కొత్తిమీర అనేది చాలా చాలా మంచిది మామ. మనం నాన్ వెజ్ కర్రీస్లో కరివేపాకు వెయ్యం కదా, చాలా వరకు అసలు వెయ్యం నాన్ వెజ్లో మాత్రం. ఎందుకు వెయ్యం చెప్పు, ఆల్రెడీ చెప్పాను ఎందుకు వెయ్యం నాన్ వెజ్. దేవుడు దగ్గర అని ఏదో ఉన్నది. ఇది తిరుపతిలో అమ్మవారు డైలీ అయ్యవారికి ఆవిడ దీంట్లో ఏమంటారు వడి బియ్యంలో కరివేపాకు మర్చిపోయారట, మర్చిపోకూడదు, కరివేపాకు వేయాలి. అందుకే మన పెళ్ళికి నాకు ఈ విషయం తెలిసిన పెళ్లి ముందే తెలుసు, బట్ ఆ పెళ్లికి అడిగారు కరివేపాకు వేసారా అని. అలాగే కాకపోతే ఏంటంటే ఇప్పుడు నెల్లూరు చేపల పులుసు అని ఇటువంటి చేపల పులుసు ఇప్పుడు అన్నింటిలోని కరివేపాకు వేస్తున్నారు. ఇప్పుడు చికెన్ ఫ్రై కరివేపాకు అడిగిన ఒకే ఒక వరం అంటది, నన్ను ఇందులోనే వాడండి, కరివేపాకు తీసి పడేసినట్టు పడేస్తారంటారు కదా. లేదు బట్ ఇది చేసే మేలు చాలా. కరివేపాకు ఇప్పుడు చాలా హీరో అయిపోయింది జుట్టుకి, ఆ కళ్ళకి, ఆరోగ్యానికి చాలా మంచిది కరివేపాకు పొడి, కరివేపాకు అని. సో వరం కోరుకుందంట దేవుడి దగ్గర, నన్ను ఏమన్నా చెయ్యి కానీ నా నీస్లో మాత్రం నన్ను వాడొద్దు. కరివేపాకు అన్నిట్లో వాడుకోండి, పారేయండి, తీసేయండి, ఏమైనా చేయండి, కానీ నీస్లో మాత్రం నన్ను వాడొద్దు అని వరం కోరింది. ఇప్పుడు నీసులో వాడొద్దు వరం కోరింది, కానీ ఇప్పుడు వచ్చి కాదు కరివేపాకు చికెన్, కరివేపాకు పొడి చికెన్, కరివేపాకు కోడి ఇగురు, కరివేపాకు పొడి కబాబు, అలాగే నెల్లూరు చేపల పులుసు విత్ కరివేపాకు వేసేద్దామా. రెండు కలిపి చక్కగా దగ్గరకు అయిపోతాయి. ఉల్లిపాయలు బాగా వేగాయి,
ఇప్పుడు వెల్లుల్లిపాయలతో పాటు ఇవి కూడా మగ్గితే బాగుంటాయి. వేసేస్తున్నాం. వేసాయి. ఒక మష్రూమ్ కర్రీలానే ఉంటుంది. అంతే, ఇదంతా మష్రూమ్ అన్న కొంచెం బాయిల్ చేసి కొంచెం ప్రాసెస్ అవుతుంది. బట్ ఇది ఏంటంటే జస్ట్ కోడిగుడ్డు ఉడకబెట్టుకొని అంతే. మష్రూమ్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్లు అన్నీ వేస్తాము, ఇందులో ఏం వేయక్కర్లేదు. కాకపోతే చాలా చాలా బాగుంటుంది ఇది. అబ్బో, అంటే ఇంకొంచెం ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు కూడా మసాలా వేసుకోవచ్చాము కదా. మేము బాగోదు మామ, బాగోదా? ఎందుకంటే ఘాటే ఇందులో ఉంటుంది కదా. ఘాటు ఉంటుంది. అవును, ఇందులోనే ఘాటు ఉంటుంది కాబట్టి ఘాటుకి తగ్గట్టు నూనె, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని కారం బాగా. యాక్చువల్గా కోడిగుడు కూరలాగా ఇలా వేసుకుని వదిలేడమే. అంతే, సింపుల్. ఎప్పుడో మీరు వాళ్ళ ఇంటికి ఉన్నప్పుడు వండాము. మీరు బాగా వండారు, మధ్య మొన్న ఒక్కసారి వండాను. అంటే ఏదో ప్రయోగం చేద్దాం, అసలు మసాలా పొడి వేస్తే ఎలా ఉంటుందా అని. ప్లీజ్ జాకీ గారు పెట్టా. దీనికి తగ్గది స్టీల్ మూత ఉంది. బట్ చేతి టవల్ పెట్టుకున్నాను కదా, అయినా కూడా టిష్యూ కూడా ఉండాలన్నమాట మనకి. సిమ్లో పెట్టేట్టు పెడతాను కొంతసేపు మాము. కొంచెం ఒక్క 5 minutes ఉంచేసాయి. కొంచెం ఉప్పేసేద్దామా? ఉప్పేస్తే మగ్గిపోద్ది మామ. కొంచెం ఉప్పు, లిటిల్ సాల్ట్, జస్ట్ ఇందాక కొంచెం వేసాం కదా, తక్కువ సరిపోతుంది. చాలు కదా, చాలు. కారం కొంచెం మగ్గాక మళ్ళీ వేద్దాం. అదే చిన్న వెల్లుల్లిపాయలు అనుకోండి తొందరగా మగ్గిపోతాయి. మన మీద షార్ట్ బ్యూటీ అని కాకుండా నాకు మొన్నే కొన్నాం అనమాట, వాడాలి వెంటనే. సో వెయిట్ చేస్తాను, ఇంత పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు దొరికితే బాగుండు అని. సో దొరకగానే కూర కూడా వండడానికి బాగుంటుంది అనిపించింది అనమాట. ఒకవేళ ఇద్దరు మాత్రమే ఉన్నారనుకోండి, భార్యాభర్తలు మాత్రమే ఉన్నారు, పసిబిడ్డను పెట్టుకుని ఉన్నారని అనుకుందాం. ఇప్పుడేంటి అమెరికాలో వేరే వేరే ఊర్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్లో వచ్చాక, ఇద్దరు వర్క్ చేయడం మొదలుపెట్టాక, చాలా లేకపోతే హస్బెండ్కి వేరే ఊరైనా వెళ్ళిపోవడం ఇలా జరుగుతాయి కదా. సో వాళ్ళు కనుక హస్బెండ్ నేర్చుకోవాలన్నమాట. చెప్పు గట్టిగా. అవునవును, అసలు ఈజీగా బ్యాచులర్స్ వంటని ఏదైనా చాలా చాలా ఈజీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచులర్ కూడా వండుకొని తినొచ్చు, ఆరోగ్యానికి చాలా మంచిది. అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా వెల్లుల్లిపాయ కూర, కాకరకాయ కూర ఒకసారి, వెల్లుల్లిపాయ కూర ఒక్కసారి తింటే చాలా చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి. సో హస్బెండ్స్ ఎవరైతే చక్కగా పసిబిడ్డ తల్లికి భర్త ఉన్నారో ఆయన ఈ కూర ఈజీ. ఉల్లిపాయలు కట్ చేసుకోండి, పచ్చిమిరపకాయలు కట్ చేసుకోండి, మీకు వచ్చినట్టే కట్ చేసుకోండి. లేకపోతే మన దగ్గర చూసారా విషన్స్ వచ్చేసినాయి ఇప్పుడు, అన్నిటికీ ఒకటి ఉంది. అలా చేసుకుని కొంచెం ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు లేకపోయినా పర్లేదు, కొత్తిమీర లేకపోయినా పర్లేదు, ఇంత నూనె ఎలాగో ఉంటుంది. నూనె వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుని తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుని, వెల్లుల్లిపాయలు మీరు ఒలుచుకోవడం కష్టం అంటే షాప్స్లో ఒలిచిన వెల్లుల్లిపాయలు అవైలబుల్ హ్యాపీగా దొరుకుతున్నాయి. వెళ్ళి తెచ్చేసుకోవచ్చు అలా ఈజీగా. అంటే అదే తక్కువ 5 minutes అయిపోతుంది. తెచ్చుకోవడం, ఆ ఉల్లిపాయలు వేసుకోవడం, ఇది వేసుకోవడం, అన్నం పక్క పెట్టుకుని 2 కలిపి తిప్పేసి చక్కగా చెరొక ముద్ద తినేసి, ఇంత పెరుగుంటే అంత పెరుగు తినేసైనా ఉండొచ్చు కదా. చాలు. మిర్చి బాగా వేస్తాను కాబట్టి కారం చాలు. నాకు ఇలా చుట్టుపక్కలకు ఏమైనా అంటుకుని ఉంటే ఇష్టం ఉండదు అనమాట. చక్కగా తుడిచి నీట్గా పెట్టేసుకోవాలి అంతే. ఉప్పు కారం వేసేసాము. చక్కగా దీన్ని ఒక 2 minutes మగ్గనిస్తే కర్రీ రెడీ అయిపోతుంది. కారం పట్టి కొంచెం అంతే. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి దింపేసి ప్లేట్లో వేడివేడి అన్నం పెట్టుకొని ఆ కూర వేడివేడిగా వేసుకొని 2 కలుపుకొని తింటే ఉంటుంది నా సామి రంగా. మాము డన్. వెల్లుల్లిపాయ కూర రెడీ. ఇప్పుడు చక్కగా కొత్తిమీరని అలా 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 వేసి చాలా బాగుంటుంది అంతే. ఓకే ఓకే ఆపేస్తాను పోయి. ఎస్, వావ్, చూసారా గుమగుమలాడే వెల్లుల్లిపాయ కూర రెడీ. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం.
సో మా ఇంట్లో ప్రతిదీ మేమేం చేస్తున్నామంటే ఇవే వాడుతున్నాము. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకు వై గ్లాస్ బౌల్స్, ప్లాస్టిక్ అవాయిడ్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. మరి ప్లాస్టిక్ కవర్ అయ్యి వచ్చేస్తూ ఉంటాయి. బట్ వీఆర్ ట్రయింగ్ అనమాట. ఇంకో రీజన్ ఏంటంటే మా ఇంట్లో నలుగురు ఎవరి తాళాలు వాళ్ళకు ఉంటాయి కదా. సో వాళ్ళకి ఫ్రిడ్జ్లో ఇది ఉంది అంటే అర్థం కావట్లేదు. స్టీల్ డబ్బాల్లో పెడితేనో ఇంకా దేంట్లోనో పెడితేనో ఎక్కడ అంటున్నారు ఫోన్ చేసి. ఎక్కడ ఉంటాయి? ఫ్రిడ్జ్లో ఉంటాయి. ఫ్రిడ్జ్ ఏమైనా బంగ్లానా వెతకలేకపోవడానికి? అది కూడా కుదరట్లేదు. కాబట్టి ఇదైతే డోర్ ఓపెన్ చేసిన వెంటనే బాగా క్లియర్గా కనిపిస్తుంది. లేదు అని చెప్పడానికి వీలు లేకుండా డబ్బాలన్నమాట ఇవి. కనిపించలేదు, నో రీజన్స్. తీసి ఇందులో పెట్టేస్తాం. వావ్, వాసన చూస్తే ఆ రుచి అంతా పోద్దట. అయినా కూడా ఒకసారి వాసన చూస్తా. చాలా బాగుంది. మాము ఒక పట్టేద్దాం. బాలింతల కూర అని పేరు చెప్పి వాళ్ళకి ఏదో నేను వంట చేస్తున్నానని చెప్పి నేనైతే ఎంజాయ్ చేయబోతున్నాను. కమాన్ మాము, వడ్డిస్తా. నీకు ప్రేమతో వడ్డిస్తా. ఫస్ట్ పళ్ళెంలో చక్కగా ఎప్పుడైనా సరే ముందు కూర వేసుకోవాలి. మన పాతకాలంలో చూసారు, ఇస్త్రాగు భోజనాల్లో కూడా ఉప్పు వేసి వెళ్ళేవాళ్ళు, కానీ అన్నం పెట్టేవాళ్ళు కాదు. ఫస్ట్ ఉప్పు వేసేవాళ్ళు. అది రైస్ తీస్తున్నాను. విజిల్. ఆహా, పొగలు వచ్చి అన్నం, వేడి అన్నం. నువ్వు పెట్టుకో. ఇప్పుడు నాకు వేడిగా థ్యాంక్ యూ. ఇదన్నమాట. వేడి అన్నంలో చక్కగా కూర వేసుకొని ఫస్ట్ కలుపుకొని, ఎప్పుడైనా అంట కూర ఎప్పుడు మన కుడి చేతి వైపు ఉండాలట అన్నం. ఓకేనా? వావ్, నేను మొత్తం కూర కలిపేస్తా. ఆ పేరు చెప్పి ఈ పేరు చెప్పి ఈరోజు నేను అన్నం తింటున్నాను. ఈసారి నేను అన్నం తిన్నప్పుడల్లా వీడియో చేస్తా. కేసాయ్ ఇంకా నువ్వు తింటే నేను నీ యొక్క ఎక్స్ప్రెషన్ బట్టి నేను తిందాను. సరే, నేనే తింటున్నాను నెక్స్ట్. నీ ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్ నాకు. కేసాయ్ అదిరిపోయిందా? మా ఆయన ముందు ఇదేంటి ఉల్లిపాయ కూర ఎందుకు, నేను వద్దులా అనేవాళ్ళు ఫస్ట్. కానీ ఇప్పుడు చక్కగా ఇదిగో ఇలా తీసుకొని వెల్లుల్లిపాయలన్నీ వచ్చేలా తీసుకొని ఇలాగా చక్కగా ఇలా కళ్ళకి పెట్టుకొని కరివేపాకు వదలకుండా మనమైతే వేడి అన్నం పెట్టుకొని ఆరోగ్యంగా ఉంటుంది. వేడి అన్నం తినాలనేది ఇదనమాట. మా ఇంట్లో అందరం వేడి అన్నమే పెట్టుకొని తింటాము. ఫ్రిడ్జ్లో కూరలైనా వేడి చేసుకుని తింటాం, అన్నం మాత్రం అప్పుడప్పుడు ఫ్రెష్గా వండుకొని. బట్ బాలింతలు, ఎస్పెషల్లీ బాలింతలు మాత్రం వేడిగా ఏ వస్తువు తినకూడదు. అతి చల్లగాను తినకూడదు, అతి వేడిగాను తినకూడదు. సో అన్నం కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కదా, అప్పుడు తింటే సరిపోతుంది అన్నమాట. కొంచెం నార్మల్ టెంపరేచర్కి వచ్చాక తింటేనే బెటర్. ఓకేనా? ఇది మాత్రం మెయిన్ పాయింట్, అన్నిటికంటే ఆరోగ్యం ఆ టైంలో మాత్రం. చాలా బాగుంది మామ కదా. సో ఇది బాలింతల కోసం భలే కూర అనుకుని మేము స్టార్ట్ చేసి వండిన కూర అనమాట. చాలా బాగుంది. ప్రతి ఇంట్లోనూ చక్కగా వెల్లుల్లిపాయలు తెచ్చుకొని ఎవరైతే పాలిచ్చే తల్లులు ఉన్నారో వాళ్ళందరికీ కూర వండి పెట్టండి. పిల్లలు కడుపు నిండా పాలు తాగి హాయిగా నిద్రపోతారు. వాళ్ళకి మంచి పౌష్టికాహారం అందినట్టు అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఆరోగ్యానికి మంచిది. చిన్నప్పటి నుంచే మనం ఒక ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. సో తెలిసిన వాళ్ళు ఎలాగో చేసి పెడతారు, ఇది మాత్రం తెలియని వాళ్ళ కోసం అనమాట. తెలిసినా మర్చిపోయిన వాళ్ళ కోసం, ఒకవేళ ఇంకొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాం. సో వాళ్ళ కోసం డెఫినెట్గా మీరు చక్కగా తల్లి బిడ్డ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. చక్కగా ఆరోగ్యానికి మించింది ఏది లేదు. దానికి మంచి కూర
ఈ వెల్లుల్లిపాయ కూర అనమాట. సో చేసి పెట్టండి, హ్యాపీగా ఉండండి. వీలుంటే ప్రతి కుటుంబంలోనూ వారానికి ఒకసారి వెల్లుల్లిపాయ కూర వండుకొని తినండి, చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా మాము? మనమైతే నువ్వు కూర వేసుకో, మనం కానిచ్చేద్దాము. మన వ్యూవర్స్ వెంటనే చక్కగా ఫ్యామిలీ చక్కగా వండేసుకోండి, వెంటనే తినేసేయండి. ఓకేనా? సో ఈ డెఫినెట్గా ఈ వ్లాగ్ అందరికీ నచ్చే ఉంటుంది, చాలా మందికి యూస్ఫుల్గా ఉంటుందని మేమైతే అనుకుంటున్నాము. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హరిత జక్ యూట్యూబ్ ఛానల్. మరి మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. మేమైతే అన్నం ఎంజాయ్ చేస్తున్నాము, మీరు కూడా ఎంజాయ్ చేయండి.